సిద్దిపేట జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ హాస్పిటల్ను బీఆర్ఎస్ నేత హరీష్ రావు నటుడు విజయ్ దేవరకొండ సందర్శించారు. ఆసుపత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మనం చేసిన ఒక ప్రయత్నం ఈ సమాజానికి ఉపయోగపడుతుంటే అంతకంటే ఇంకా గొప్ప ఆనందం ఏముండదు. ఎవరిమైనా పుట్టినవాడు గిట్టక మానదన్నట్టు ఈ జీవితం ఎవరిది శాశ్వతం కాదు. నువ్వు ఎంత పెద్ద పదవి అలంకరించినావు, ఎంత ఆస్తి సంపాదించినావు అన్నది కాదు. జీవితంలో చివరిగా మిగిలేది నువ్వు చేసిన సేవలు, నువ్వు చేసిన పనులే శాశ్వతంగా నిలబడిపోతాయి. సో ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా నా 1 సంవత్సరం యొక్క వేతనాన్ని ఈ ఆసుపత్రికి డొనేట్ చేయాలని చెప్పి. జనరల్ గా విజయాలు వస్తే కొంతమంది హీరోలు కొంచెం వారి యొక్క గర్వం రావడము, వారి ఆలోచనలో మార్పులు చూస్తాం, వారి బిహేవియర్లో మార్పులు చూస్తాం. కానీ విజయ్లో నేను చూసింది, విన్నది ఎంత ఎదిగితే అంత ఒదిగే మనస్తత్వం. కొందరు వ్యక్తులు తీసుకున్న డెసిషన్స్ వల్ల, కొందరు వ్యక్తులు చూపించే ప్రేమ వల్ల, కైండ్నెస్ వల్ల జీవితాలు మారిపోతాయి. అయినో ప్రతి ఇయర్ శ్రీ సత్య ఇన్స్టిట్యూట్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతారు. ఎవ్రీవన్ గోస్ ఆన్ టు బికమ్ సక్సెస్ఫుల్, ఎవ్రీవన్ గోస్ ఆన్ టు బికమింగ్ పీపుల్ ఇన్ ద సొసైటీ దట్ కెన్ హెల్ప్ అదర్స్, దట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఈరోజు ఈ హాస్పిటల్ అదే చేసేది అదే. స్వామి వాళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళ మదర్ సంజీవని ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం, శ్రీనివాస్ గారు ఈ హాస్పిటల్స్ ని 10 హాస్పిటల్స్ గా నడపడం. అండ్ ఎవ్రీ కిడ్ టుడే, బికాస్ ఆఫ్ వన్ డెసిషన్ ఆఫ్ శ్రీనివాస్ గారు అండ్ so many doctors, nurses, everyone working here, it will genuinely change people's life, and we don't know what these kids will become.